హాయ్ ఎవ్రీవన్. బావ మరదల ప్రేమాయణం పార్ట్ 3. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. లక్కీ వెళ్ళిపోయిన తర్వాత మహా కిందకి వచ్చింది. సీత, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. మీ బావగారికి ఇష్టమైన బెండకాయ కూర చేస్తున్నాను అని సీత అత్త చెప్తుంది. మహా వెంటనే ఉత్సాహంగా, ఎలా వండాలో నాకు కూడా చూపించు, నేర్చుకుంటాను అని అంటుంది. సీత నవ్వుతూ, తప్పకుండా నేర్చుకోవాలి. చివరికి నువ్వు వంట చేయాల్సింది నీ భర్త కోసమే కదా అని అంటుంది సీత అత్తయ్య. ఆ మాట విన్న మహా ముఖం ఒక్కసారిగా ఎర్రబడుతుంది. అత్తయ్య అంటూ సిగ్గుతో తలదించుకుంటుంది. అప్పుడే బయట నుంచి రుద్ర స్వరం వినిపించింది. అమ్మా, ఎక్కడున్నావు? నాకు చాలా ఆకలిగా ఉంది అని వినిపిస్తుంది. సీత వెంటనే రుద్ర వచ్చినట్టున్నాడు. మహా, నువ్వు అతనికి భోజనం పెట్టు, నేను ఈ పని పూర్తి చేసి వస్తాను అని అంటుంది సీత అత్తయ్య. మహా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. బావ వచ్చాడా అని అనుకుంటూ భోజన టేబుల్ దగ్గరకు వెళ్ళింది. రుద్ర అప్పటికే కూర్చొని తన ఫోన్లో ఏదో చూస్తున్నాడు. మహా వచ్చి భోజనం వడ్డిస్తున్నా అతను తన ఫోన్లో నిమగ్నమై ఉండటంతో ఆమెను గమనించలేదు రుద్ర. మహా మాత్రం దొంగ చూపులతో అతనినే చూస్తోంది. కొద్దిసేపటి తర్వాత రుద్ర భోజనం పూర్తి చేసి చేతులు కడుక్కున్నాడు. అమ్మా అని పిలిచి చుట్టూ చూస్తాడు. సీత కనిపించకపోవడంతో, సాయంత్రం నాన్నగారి ఆఫీస్కు మహాని రమ్మని చెప్పు, నాన్నగారు ఏదో విషయం గురించి ఆమెతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు అని అన్నాడు రుద్ర. మహా వెంటనే సరే బావా అని అంటుంది. ఆ మాట వినగానే రుద్ర ఒక్కసారిగా తల ఎత్తి ఆమె వైపు చూశాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. కొన్ని క్షణాల పాటు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. మహా గుండె వేగంగా కొట్టుకుంటుంది. రుద్ర మాత్రం ఆమెను కొన్ని క్షణాలు గమనించి సరే అని అంటాడు. మహా వెంటనే చూపులు తిప్పుకొని అక్కడి నుండి బయటకు వెళ్ళడానికి తిరిగింది. కానీ తలుపు దగ్గరకు వెళ్ళగానే ఆమె కాలు ఒక్కసారిగా తడబడింది. అయ్యో అని పడిపోతుండగా మహా అని రుద్ర ఒక్కసారిగా లేచి ఆమె వైపు దూసుకుని వచ్చాడు. మహా బయటకి వెళుతుండగా ఆమె కాలు తడబడింది. క్షణాల్లోనే ఆమె కింద పడిపోతుండగా రుద్ర ఆమెను చేతుల్లోకి పట్టుకున్నాడు. ఒక చేయి ఆమె తల వెనుకను అండగా ఉండగా మరో చేయి ఆమె నడుమును పట్టుకొని ఆమెను నిలబెట్టాడు. రుద్ర క్షణం పాటు మహాను అలాగే చూస్తూ ఉండిపోయాడు. రుద్ర తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇంత మెత్తగా, ఇంత చిన్నగా ఉంది. అతని మనసులో ఆ ఆలోచన మెదిలింది. రుద్ర, నువ్వేం ఆలోచిస్తున్నావు? ముందు ఆమెను సరిగ్గా నిలబెట్టు. మహా మాత్రం తాను నేలపై పడిపోతానని భయంతో కళ్ళను గట్టిగా మూసుకుంది. ఆ భయంతో ఆమె ముఖం కొద్దిగా ముడుచుకుంది. కొన్ని క్షణాల తర్వాత మహా నేలను తాకలేదని గ్రహించి ఆమె నెమ్మదిగా కళ్ళను తెరిచింది. తన ముందు రుద్రను చూసిన వెంటనే ఆమె కళ్ళలోని భయం మాయమై ప్రశాంతత నిండింది. రుద్ర కూడా ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. మహా కళ్ళు సముద్రంలా ఉన్నాయి. ఎంత చూసినా చూపు తిప్పుకోలేకపోతున్నాడు. రుద్ర చూపు నెమ్మదిగా మహా చిన్న పెదవులపైకి జారింది. రుద్ర మనసు మళ్ళీ ప్రశ్నించింది. రుద్ర, నువ్వేం ఆలోచిస్తున్నావు అని అతను తనలో తానే సమాధానం చెప్పుకున్నాడు. ఏమీ లేదు, ఆమె కళ్ళు, పెదవులు అందంగా ఉన్నాయని అనుకుంటున్నాను, అంతే అని అనుకుంటాడు రుద్ర. రుద్ర, మహా ఇద్దరూ అలాగే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఉండిపోయారు.
చుట్టూ ఉన్న ప్రపంచమే మర్చిపోయినట్లుగా. ఆ క్షణం వాళ్ళిద్దరికీ మాత్రమే సొంతమైనట్టుగా అనిపించింది. అకస్మాత్తుగా ధమ్ అనే పెద్ద శబ్దం వినిపించడంతో వారి తన్మయత్వం ఒక్కసారిగా భంగమైంది. మహా ఉలిక్కిపడింది. రుద్ర వెంటనే ఆమెను నెమ్మదిగా నిలబెట్టి తన చేతులను వెనక్కి తీసుకున్నాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా ఒకరినొకరు చూసుకున్నారు. కానీ ఆ ఒక్క క్షణం మాత్రం ఇద్దరి మనసుల్లోనూ చెరగని ముద్ర వేసింది. వారిద్దరూ ఆ సమయం నుంచి బయటకి వచ్చి ఒకరినొకరు దూరంగా జరిగి తమ కాళ్ళపై నిలబడ్డారు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ఇద్దరూ అటువైపు తిరిగి చూస్తారు. అమ్మా అని రుద్ర పిలుస్తూ మహాతో కలిసి తోట వైపు పరిగెత్తాడు. తోటలోకి వెళ్ళగానే వాళ్ళకి కనిపించిన దృశ్యం చూసి ఇద్దరూ ఆగిపోయారు. నేలంతా పూలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. సీత మాత్రం కళ్ళను గట్టిగా మూసుకొని 2 చేతులతో తన చెవులను మూసుకొని అక్కడే నిలబడి ఉంది. అమ్మా ఏమైంది అని రుద్ర ఆందోళనగా అడిగాడు. సీత నెమ్మదిగా కళ్ళను తెరిచి రుద్రను మహాను చూసింది. సీత ఏమైంది అని మహా కూడా కంగారుగా అడుగుతుంది తన అత్తయ్యను. సీత వణుకుతున్న చేతితో పక్కనే ఉన్న మొక్క వైపు చూపిస్తూ ఆ మొక్క దగ్గర పాము ఉంది అని అంటుంది. రుద్ర మహా ఇద్దరూ ఒకేసారి ఆ మొక్క వైపు తిరిగి చూశారు. అక్కడ నిజంగానే ఒక పెద్దటి పాము ఉంది. అయ్యో పాము పాము అని మహా కూడా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. మహా సడన్గా కేక పెట్టడంతో సీత రుద్ర ఇద్దరూ ఉలిక్కి పడతారు. మహా అరుపుతో భయపడినట్లుగా ఆ పాము అక్కడి నుంచి వెంటనే జారుకుంటూ వెళ్ళిపోయింది. కానీ మహా మాత్రం ఇంకా కళ్ళను గట్టిగా మూసుకొని పాము పాము అంటూ వణుకుతూనే ఉంది. రుద్ర ఆమె దగ్గరకు వెళ్ళి భుజాలపై మెల్లగా చేతులు వేశాడు. మహా ఒక్కసారిగా ఉలిక్కిపడి అయ్యయ్యో అంటూ మళ్ళీ గట్టిగా అరుస్తుంది. మహా అని రుద్ర గట్టిగా పిలుస్తాడు. ఆ స్వరం విన్న మహా నెమ్మదిగా కళ్ళను తెరిచింది. ముందుగా ఒకవైపు చూసింది, తరువాత మరోవైపు చూసింది. పాము ఎక్కడుంది అని భయంగా అడుగుతుంది మహా. రుద్ర చుట్టూ చూసి అది ఎప్పుడో వెళ్ళిపోయింది అని అంటాడు. మహా మరోసారి జాగ్రత్తగా చుట్టూ చూస్తుంది. పాము అక్కడ లేదని నిర్ధారించుకున్న తర్వాత కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తరువాత సీత రుద్ర వైపు చూసింది. రుద్ర ఆమెను చూసి చిరునవ్వు ఆపుకుంటూ నీ అరుపు విని ఆ పాము కూడా భయపడి పారిపోయిందేమో, కంగారు పడకు అని అంటాడు రుద్ర. సీత తన నవ్వును ఆపుకోవడానికి పెదవులను బిగిస్తుంది. మహా మాత్రం రుద్ర వైపు కోపంగా చూసింది. బావా అని అంటుంది. రుద్ర నవ్వుతూ అమ్మా నీకెప్పుడైనా పాము కనిపిస్తే అని చెప్పి కాసేపు ఆగాడు. మహా ఆసక్తిగా రుద్ర వైపు చూస్తుంది. రుద్ర ముఖంలో చిరునవ్వు మరింత పెరిగింది. ముందు పామును చూసి భయపడకు, దానికంటే ముందు నీ అరుపుతో చుట్టుపక్కల వాళ్ళందరినీ భయపెట్టకుండా చూసుకో అని అంటాడు రుద్ర. బావా అంటూ మహా మళ్ళీ ముఖం చిట్లించింది. సీత మాత్రం ఇక నవ్వును ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తుంది. అమ్మా నీకు ఎప్పుడైనా పాము కనిపిస్తే కళ్ళను మూసుకోవాల్సిన అవసరం లేదు అని రుద్ర నవ్వుతూ అంటాడు. దానికి బదులుగా మహా అని పిలువు. ఆమె అరుపు విని పాము కూడా భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అని అంటాడు రుద్ర. పామును చూస్తే ఎవరైనా అరుస్తారు, నేనొక్కదాన్నే కాదు అని మహా చెప్తూ ఉండగా తన మాటలను పూర్తి చేయకముందే రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మహా కోపంగా అతని వెళ్ళిపోతున్న వైపే చూస్తూ నిలబడిపోయింది. ఆమె కళ్ళలోకి
తెలియకుండానే కన్నీళ్లు చేరాయి. అది గమనించిన సీత వెంటనే మహా దగ్గరకు వెళ్ళి ఆమెను ఓదారుస్తూ, మహా, నీకు అతని గురించి తెలుసు కదా, వాడు ఏదో సరదాగా అంటాడు, రుద్ర మాటలను పట్టించుకోకు అని అంటుంది సీత అత్తయ్య. మహా కన్నీళ్లను తుడుచుకుంటూ, నేనేమీ అనుకోలేదులే సీత, నేను వెళ్తాను అని చెప్పి రుద్ర ఇంటి నుంచి వెళ్ళిపోతుంది మహా. తన గదిలోకి వెళ్ళిన మహా మంచంపై వాలిపోతుంది. దిండును గట్టిగా కౌగిలించుకుంది. బావ ఎప్పుడూ నన్ను ఆట పట్టిస్తూనే ఉంటాడు. అసలు ఆ పరిస్థితిలో ఎవరైనా అరుస్తారు కదా. సీత కూడా అరిచింది. అయినా నన్నే ఆట పట్టిస్తాడు. నేను అంత గట్టిగా అరిచినా కనీసం భయపడకు మహా, నీకేమీ కాదు అని ఆయన చెప్పవచ్చు కదా అంటూ రుద్రను అనుకరిస్తూ మృదువైన స్వరంలో భయపడకు మహా అని చెప్పుకుంటుంది మహా. వెంటనే ముఖం చిట్లించి, కానీ కాదు, అతనే గొప్పవాడు, అందెందుకు అలానే అంటాడు అని గొనుక్కుంది. వాడు నా మాటలు అస్సలు వినడు, వెధవ, గేదె. కాసేపు ఆలోచించి, కాదు, వాడు గేదె కాదు, గేదె నల్లగా ఉంటుంది, కానీ నా బావేమో బంగారు రంగులో ఉంటాడు అని తనలో తానే సరిదిద్దుకుంది మహా. అంతలో ఆమె అంతరాత్మ మళ్ళీ వెక్కిరించింది. ఇప్పటికీ నీ బావకే మద్దతు ఇస్తున్నావు. లేదు, నేను అతనికి మద్దతు ఇవ్వడం లేదు. అవునవును, మనందరికీ తెలుసు, ఊరుకో అంటూ దిండును ముఖంపై పెట్టుకుని మహా మళ్ళీ నిద్రలోకి జారుకుంది. రాత్రి 7 గంటలకు మహా గాఢ నిద్రలో ఉండగా ఆమె ఫోన్ మోగింది. హలో, ఎవరు అని నిద్రమత్తు స్వరంతో అడిగింది మహా. అవతల నుంచి సీత ఆందోళనగా, మహా, లక్కీ నీకు ఫోన్ చేసిందా అని అడిగింది. ఆ మాట వినగానే మహా ఒక్కసారిగా మేల్కొంది. లేదు సీత, తను నాకు ఫోన్ చేయలేదు. కానీ నువ్వెందుకు అడుగుతున్నావు? లక్కీ ఇంకా ఇంటికి రాలేదా అని మహా సీత అత్తయ్యను అడిగింది. లేదు అమ్మా, తను నాకు ఫోన్ కూడా చేయలేదు. పైగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. నాకు చాలా టెన్షన్గా ఉంది అని అన్నది సీత. మహా వెంటనే సీరియస్ అయింది. సీత, నువ్వు కంగారు పడకు, నేను లక్కీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఆమె గురించి అడుగుతాను, సరేనా? నువ్వేమీ ఆలోచించకు అని చెప్పి వెంటనే లక్కీ స్నేహితులకు ఫోన్ చేసింది. వాళ్ళందరినీ అడిగిన తర్వాత ఒకే సమాధానం వచ్చింది. లక్కీ మాతో పాటు ఉంది, కానీ ఆమె కొంతసేపటి క్రితమే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ పాటికి ఇంటికి చేరుకుని ఉండాలి అని అంటారు లక్కీ ఫ్రెండ్స్ అందరూ. మహాకు సీతకు ఆందోళన మరింత పెరిగింది. వాళ్ళు వెంటనే శివకు ఫోన్ చేసి విషయం చెప్పారు. కొద్దిసేపటికే సీత ఇంటికి చేరుకుంది. శివ అప్పటికే రుద్రకు ఫోన్ చేసి లక్కీ గురించి చెప్తున్నాడు. రుద్ర అన్నయ్య, లక్కీ ఇంకా అతను మాట పూర్తి చేయకముందే ఇంటి తలుపు తెరుచుకుంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. ఈ బావా మరదల ప్రేమాయణం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.